బ్యాక్టీరియంలలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం. బ్యాక్టీరియంలలో లైంగిక ప్రత్యుత్పత్తిని మొట్టమొదట లెడర్బర్గ్ మరియు టాటన్లు 1946లో కనుగొనడం జరిగింది. అంటే బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి అంటే సంయుగ్మం, లైంగిక ప్రత్యుత్పత్తి 3 విధానాల ద్వారా జరుగుతుంది. ఒకటి సంయుగ్మం, రెండోది జన్యు పరివర్తనం, మూడవది జన్యు వాహనం. ఈ పద్ధతుల ద్వారా జరుగుతుంది. బ్యాక్టీరియాలలో నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరగదు. ఇక్కడ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి నిర్మాణాలు అంటే గ్యామెట్స్, స్త్రీ పురుష బీజకణాలు అనేవి ఏర్పడవు, క్షేకరణ విభజన అనేది జరగదు. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసిన జన్యు పదార్థ మార్పిడి మాత్రమే ఇక్కడ జరుగుతుంది. దాన్ని జన్యు పునః సంయోజనం అంటారు. ఆ జన్యు పదార్థ మార్పిడి లేదా వినిమయం ఇక్కడ 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి సంయుగ్మం, జన్యు పరివర్తనం, తర్వాత జన్యు వాహనం. ఈ 3 పద్ధతుల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఇక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఇందులో ఫస్ట్ది సంయుగ్మం, కాంజుగేషన్. అంటే బ్యాక్టీరియాలో కాంజుగేషన్ ఏ విధంగా జరుగుతుంది? దీన్ని లెడర్బర్గ్ మరియు టాటన్లు 1964లో దీన్ని కనుగొన్నారు. ఈ కోలి అనే బ్యాక్టీరియాలో, ఎస్చెరిషియా కోలి అనే బ్యాక్టీరియాలో దీన్ని కనుగొన్నారు. అంటే రెండు కణాలు పరస్పరం తాకడం వలన ఈ 2 కణాలలో జన్యు పదార్థ మార్పిడి మాత్రమే జరుగుతుంది. దీన్నే ఏమంటారు? ఇక్కడ కాంజుగేషన్ అంటారు. అంటే ఈ కాంజుగేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి సాధారణ కణం. సాధారణ కణంలో ఉండేటటువంటి అంటే ఒక బ్యాక్టీరియా కణంలో న్యూక్లియాయిడ్ అనే జన్యు పదార్థం ఉంటుంది. ఇది కాక అదే బ్యాక్టీరియా కణంలో వలయాకారంలో ఉండే అదనంగా మరొక జన్యు పదార్థ కారకం ఉంటుంది. దీన్ని ప్లాస్మిడ్ అని అంటారు. అంటే అసలైన జన్యు పదార్థాన్ని ఇక్కడ న్యూక్లియాయిడ్ అంటారు. న్యూక్లియాయిడ్ కాకుండా అదనంగా ఉండేటటువంటి వలయాకార DNA భాగాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ప్లాస్మిడ్ కారకం అంటారు. ఈ ప్లాస్మిడ్ ఉన్న కారకాన్ని F+ కణమని, ప్లాస్మిడ్లు లేని కణాన్ని F- కణమని అంటారు. ఈ 2 కణాల మధ్య పరస్పర మార్పిడి ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.
ఇక్కడ రెండు బ్యాక్టీరియా కణాలు ఉన్నాయి. ఇదొక కణం, ఇదొక కణం. ఈ బ్యాక్టీరియాలో సాధారణంగా ఉండేటటువంటి జిడ్డు పదార్థాన్ని ఇక్కడ న్యూక్లియాయిడ్ అని అంటారు. ఇది న్యూక్లియాయిడ్, సాధారణంగా ఉండేటటువంటి జీను ఉంది న్యూక్లియాయిడ్. ఈ న్యూక్లియాయిడ్ కాకుండా అదనంగా ఉండేటటువంటి జన్యు పదార్థం ఇది. అదనంగా వలయాకారంలో ఉండేటటువంటి జన్యు పదార్థాన్ని ఇక్కడ ప్లాస్మిడ్ కారకం అని అంటారు. ప్లాస్మిడ్ ఎఫ్ కారకం అంటారు. ఈ ఎఫ్ కారకం ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఎఫ్ ప్లస్ కణమని లేదా దాత కణమని అంటారు. ఈ ప్లాస్మిడ్ కారకం లేనటువంటి బ్యాక్టీరియాని మైనస్ కణమని లేదా గ్రహీత కణమని అంటారు. ఇది ఎఫ్ ప్లస్ కణము, ఇది ఎఫ్ మైనస్ కణం. ఇది దాత కణం, ఇది గ్రహీత కణం. ఇప్పుడు ఈ రెండు బ్యాక్టీరియాలు ఇలా పరస్పరం దగ్గర చేరిన తర్వాత ఈ గ్రహీత కణం అంటే ఎఫ్ ప్లస్ కణం ఏదైతే ఉందో దానికి లైంగిక పీలీలు అనే నిర్మాణాలు ఉంటాయి. పొడవుగా సన్నగా ఉండేటటువంటి లైంగిక పీలీలు అనే నిర్మాణాలు అమరి ఉంటాయి. ఈ లైంగిక పీలీల సహాయంతో ఈ రెండు బ్యాక్టీరియాల మధ్యలో ఒక పొడగాటి నాళం ఏర్పడుతుంది. ఆ నాళాన్ని ఏమంటారంటే సంయుగ్మ నాళం అంటారు. ఇది పొడగాటి సంయుగ్మ నాళం. ఈ సంయుగ్మ నాళం ఏర్పడ్డ తర్వాత ఈ రెండు బ్యాక్టీరియాలలో కామన్గా ఉండేది ఇది బ్యాక్టీరియల్ జీనోమ్ అంటే న్యూక్లియాయిడ్. అది కామన్గా అన్ని బ్యాక్టీరియాలలో ఉంటాయి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. కానీ ఇక్కడ జన్యు పునః సంయోజనం జరిగేది ఏంటిది అంటే ప్లాస్మిడ్ కారకం. ఒకటి ఎఫ్ ప్లస్, రెండవది ఎఫ్ మైనస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఎఫ్ ప్లస్ కణం ఏదైతే ఉందంటే దాత కణంలోని ప్లాస్మిడ్ కారకం విభజన చెంది లేదా రిప్లికేషన్ ప్రతికృతి చెంది అనేక నకలు ఏర్పడతాయి. ముందు నకలు ఏర్పడ్డ తర్వాత ఈ ఎఫ్ మైనస్ కణం ఏదైతే ఉందో ఆ కణంలోకి ఈ సంయుగ్మ నాళం గుండా ఇలా రవాణా చెంది ఎఫ్ మైనస్ కణంలో కూడా ఒక ప్లాస్మిడ్ కారకాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా సంయుగ్మం ద్వారా ఎఫ్ ప్లస్ కణం నుంచి అంటే దాత కణం నుంచి గ్రహీత బ్యాక్టీరియల్ కణంలోనికి ప్లాస్మిడ్ కారకం చేరుతుంది. తత్ఫలితంగా ఈ రెండు బ్యాక్టీరియాలు అంటే ఎఫ్ మైనస్ బ్యాక్టీరియా కూడా ఎఫ్ ప్లస్ బ్యాక్టీరియాగా మారుతుంది. ఈ విధంగా ఇందులో సంయుగ్మం అనేది జరుగుతుంది. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి
ఇక్కడ సమయుగ్మంలో ఇంకొక రకం. ఇక్కడ బ్యాక్టీరియల్ డిఎన్ఏ రెండు బ్యాక్టీరియా కణాలలో రెండిట్లోనూ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అంటే క్రోమోజోమల్ డిఎన్ఏని ఇక్కడ న్యూక్లియాయిడ్ అంటాం. రెండిట్లోనూ న్యూక్లియాయిడ్ అనేది కామన్గా ఉంటుంది. అయితే ఈ న్యూక్లియాయిడ్తో పాటు అంటే కొన్ని కణాలలో ఎఫ్ కారకానికి చెందిన డిఎన్ఏ అంటే ప్లాస్మిడ్ కారకానికి చెందిన డిఎన్ఏ క్రోమోజోమల్ డిఎన్ఏతో కలుస్తుంది. బ్యాక్టీరియాలో ఇది ఎఫ్ కారకానికి చెందినటువంటి డిఎన్ఏ అంటే ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఇది బ్యాక్టీరియల్ క్రోమోజోమల్ డిఎన్ఏ. ఇది ప్లాస్మిడ్ కారకానికి చెందినటువంటి డిఎన్ఏ. ఇది క్రోమోజోమల్ డిఎన్ఏ. అయితే ఈ ప్లాస్మిడ్ కారకానికి చెందినటువంటి డిఎన్ఏ ఈ క్రోమోజోమల్ డిఎన్ఏ అంటే న్యూక్లియాయిడ్లోని డిఎన్ఏతో దీనితో కలుస్తుంది. కొంత భాగం దీంతో కలుస్తుంది. అంటే న్యూక్లియాయిడ్ డిఎన్ఏతో ప్లాస్మిడ్ కారకం కొద్దిగా కలుస్తుంది. ఆ ఇలా కలిసేటటువంటి ఈ బ్యాక్టీరియా కణాలని ఏమంటారు అంటే అధిక పునః సంయోజక బ్యాక్టీరియా కణాలు అంటారు. హై ఫ్రీక్వెన్సీ అంటారు. హెచ్ఎఫ్ఆర్ హై ఫ్రీక్వెన్సీ రికాంబినెంట్ హెచ్ఎఫ్ఆర్ కణాలు అని అంటారు. హెచ్ఎఫ్ఆర్ అంటే హై ఫ్రీక్వెన్సీ రికాంబినెంట్ కణాలు, బ్యాక్టీరియా కణాలు లేదా సెల్స్ అంటారు. ఇది న్యూక్లియాయిడ్ డిఎన్ఏతో ఈ ప్లాస్మిడ్ కారకం కలిగి ఉండే బ్యాక్టీరియా కణాలు ఏమంటారు అంటే హెచ్ఎఫ్ఆర్ కణాలు, అధిక పునః సంయోజక బ్యాక్టీరియా కణాలు అని అంటారు. ఈ కణాలని ఇక్కడ మనం ఈ సంయుగ్మంలో ఈ కణాలని ఇక్కడ పురుష కణాలు అంటే ప్లస్ కణాలుగా తీసుకోవచ్చు. ఈ కారకం లేనటువంటి అంటే ఎఫ్ కారకం లేనటువంటి కణాలు ఈ కణాన్ని ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే స్త్రీ కణాలు. ఇది పురుష కణాలు, మేల్ సెల్స్ అండ్ ఫిమేల్ సెల్స్. ఇది పురుష కణాలు, ఇదేమో స్త్రీ కణాలుగా అనుకోవచ్చు. అంటే స్త్రీ కణాల్లో మామూలు న్యూక్లియాయిడ్ మాత్రమే ఉంటుంది. ఈ ప్లాస్మిడ్ కారకానికి సంబంధించినటువంటి డిఎన్ఏ నకలు అనేది ఉండదు. అది కేవలం ఈ ఎఫ్ ప్లస్ కణంలో మాత్రమే అంటే పురుష కణంలోనే మాత్రమే ఉంటుంది. అటువంటి కణాలని ఏమంటారు అంటే ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ కణాలు అని అంటారు. ఇది పురుష కణము, ఇది స్త్రీ కణము. ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ఆర్ కణాలు ఏదైతే ఉన్నాయో అంటే పురుష కణాలు, దాత కణాలు అని కూడా అనవచ్చు. ఈ దాత కణాలకు మాత్రమే లైంగిక పిలిలు అనే నిర్మాణాలు కలిగి ఇలా ఇది దాత కణానికి లైంగిక పిలిలు అనే నిర్మాణాలు కలగడం వల్ల ఈ రెండు బ్యాక్టీరియాలు పరస్పరం దగ్గరకు చేరిన తర్వాత వాటి మధ్య ఒక పొడగాటి నాళం ఏర్పడుతుంది. దీన్ని సంయుగ్మ నాళం అని అంటారు. ఇప్పుడు ఈ సంయుగ్మ నాళం ద్వారా ఈ న్యూక్లియాయిడ్తో ఉండేటటువంటి హెచ్ఎఫ్ఆర్ కారకం హై ఫ్రీక్వెన్సీ రికాంబినెంట్ అధిక పునః సంయోజనాలను కలిగినటువంటి ఈ ఎఫ్ ప్లస్ కణంలోని ఈ ఎఫ్ కారకానికి చెందినటువంటి డిఎన్ఏ భాగం ఏదైతే ఉందో ఇది క్రమంగా ఈ సంయుగ్మ నాళం ద్వారా ఈ కణంలోనికి చేరడం, మైనస్ కణంలోనికి చేరడం. ఇది ప్లస్ కణము, ఇది మైనస్ కణం. తద్వారా ఇక్కడ ఏంటిది అంటే కొత్త రకానికి చెందినటువంటి అంటే ఎఫ్ మైనస్ కణం కూడా హై ఫ్రీక్వెన్సీ హెచ్ఎఫ్ఆర్ కణంగా మారుతుంది. అంటే కొత్త రకానికి చెందినటువంటి కణాలు ఇక్కడ రూపొందుతాయి. ఈ విధంగా బ్యాక్టీరియా కణాలలో సంయుగ్మం అనేది జరుగుతుంది. ఇది సంయుగ్మ రకానికి చెందినటువంటి పద్ధతి. సంయుగ్మం తర్వాత జన్యు పరివర్తనం, ట్రాన్స్ఫార్మేషన్. బ్యాక్టీరియాలో ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. బ్యాక్టీరియాలో జన్యు పరివర్తనం, ట్రాన్స్ఫార్మేషన్.
ఈ జన్యు పరివర్తనాన్ని మొట్టమొదట ఎవరు అంటే గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త 1928లో కనుగొన్నారు. గ్రిఫిత్. గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త దీన్ని డిప్లోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాలో కనుగొన్నారు. బ్యాక్టీరియాలో జన్యు పరివర్తనాన్ని గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త 1928లో డిప్లోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాలో దీన్ని కనుగొన్నారు. అయితే ఏ విధంగా కనుగొన్నారంటే ఇక్కడ ఈ రకానికి చెందినటువంటి బ్యాక్టీరియా కణాలను తీసుకొని, అంటే ఈ బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి వర్ధనాలను తీసుకొని ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాలలో దాన్ని వర్ధనం చేశారు. ఈ వర్ధనం చేసినప్పుడు పరివర్తనం జరగడాన్ని ఆయన గమనించారు. ఏ విధంగానంటే ఈ 2 రకాల బ్యాక్టీరియా కణాలు, అంటే ఈ బ్యాక్టీరియాలో 2 రకాల కణాలను తీసుకొని ప్రయోగశాలలో చుంచు ఎలుకల మీద ఉపయోగించారు. అయితే ఈ 2 రకాల బ్యాక్టీరియాలో, అంటే ఈ బ్యాక్టీరియాలోనే 2 రకాలను గమనించారు. ఒకటి జిగురు తొడుగు లుడ్డని, జిగురు తొడుగులున్న బ్యాక్టీరియాలు. ఈ జిగురు తొడుగులున్న బ్యాక్టీరియాని ఏమన్నారు అంటే ఎస్ టైప్, అంటే స్లైమ్ లేయర్, కాబట్టి ఎస్ టైప్ బ్యాక్టీరియా. ఈ లేని దాన్ని ఏమంటారు అంటే రఫ్, తొడుగు లేని దాన్ని ఆర్ టైప్. జిగురు తొడుగులు ఉన్నవి, ఇంకొకటి జిగురు తొడుగు లేనివి. ఈ 2 రకాల బ్యాక్టీరియాని ఆ ప్రయోగశాలలో ఆయన గమనించాడు, అంటే నిర్ధారణ చేసింది. అయితే ఈ 2 రకాల బ్యాక్టీరియాలని కనుగొన్న తర్వాత వీటిని ఏం చేశారు అంటే చుంచు ఎలుకలపై ప్రయోగించాడు. అంటే ఈ 2 రకాల బ్యాక్టీరియాలని ఫస్ట్ ఒక్కొక్కటిగా ఆ ఎలుకల్లోనికి పంపిస్తే ఆ ఎలుకలు ఏం జరిగింది అనే దాన్ని ఆయన గమనించారు. ఫస్ట్ ఈ ఎస్ టైప్ బ్యాక్టీరియాని ఎలుకలపై ఉపయోగిస్తే ఆ ఎలుకలకి న్యూమోనియా వ్యాధి వచ్చి అవి చనిపోవడం జరిగింది. తర్వాత ఈ ఆర్ టైప్, రఫ్ టైప్, అంటే జిగురు తొడుగు లేనటువంటి బ్యాక్టీరియాని ఎలుకలపై ఉపయోగిస్తే ఆ ఎలుకలు వ్యాధి రాలేదు, అవి చనిపోలేదు అనేదాన్ని ఆయన గమనించాడు. అంటే ఈ 2 రకాలలో ఎస్ టైప్ని పంపిస్తేనే ఆ ఎలుకలు అనేది న్యూమోనియా వ్యాధి వచ్చి అవి చనిపోవడం జరిగింది. కానీ ఆర్ టైప్ అనే బ్యాక్టీరియా, అంటే తొడుగు లేనటువంటి బ్యాక్టీరియాని ప్రయోగిస్తే అక్కడ వ్యాధి రాలేదు, అవి చనిపోలేదు. తర్వాత ఏం చేసిందంటే ఈ ఎస్ టైప్ బ్యాక్టీరియాని వేడి చేసి ఆ బ్యాక్టీరియాలోకి ప్రవేశింపజేస్తే ఆ వెలుకలకి వ్యాధి రాలేదు, చనిపోలేదు. తర్వాత ఏం చేశారు అంటే ఎస్ టైప్ బ్యాక్టీరియాలని వేడి చేసి దానికి ఆర్ బ్యాక్టీరియా, అంటే వేడి చేయని ఆర్ బ్యాక్టీరియా, ఎస్ టైప్ బ్యాక్టీరియానేమో వేడి చేశారు, ఆర్ టైప్ బ్యాక్టీరియానేమో వేడి చేయలేదు. దీన్ని వేడి చేసి దీన్ని వేడి చేయకుండానే ఈ రెండింటిని ఆ బ్యాక్టీరియా మీద ప్రయోగిస్తే, ఆ బ్యాక్టీరియాలోనికి ప్రవేశింపచేస్తే ఆ బ్యాక్టీరియాకి న్యూమోనియా వ్యాధి వచ్చి చనిపోవడం జరిగినది. అంటే ఇక్కడ 3 విధాలుగా పంపించారు. ఒకటి జిగురు తొడుగు ఉన్న బ్యాక్టీరియాని కేవలం ఒకదానికి, ఎస్ టైప్ బ్యాక్టీరియాని ఒకటిని మాత్రమే ప్రవేశింపచేస్తే ఎలుకలకి వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. రెండవది ఆర్ టైప్, రఫ్ టైప్ బ్యాక్టీరియాని డైరెక్టుగా
ఆ ఎలుకల్లోకి ప్రవేశింపజేస్తే దానికి న్యూమోనియా అనే వ్యాధి రాలేదు, చనిపోలేదు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏం చేశారు అంటే జిగురు తొడుగు ఉన్న బ్యాక్టీరియాని, కేవలం జిగురు తొడుగు ఉన్నటువంటి బ్యాక్టీరియాని వేడి చేసి ఆ ఎలుకల మీద ప్రయోగిస్తే ఆ ఎలుకలకి న్యూమోనియా వ్యాధి రాలేదు, చనిపోలేదు. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్, వేడి చేసినటువంటి ఈ ఎస్ టైప్ బ్యాక్టీరియాని మరియు ఆర్ టైప్ బ్యాక్టీరియాని, ఈ రెండింటిని ఒకేసారి ఎలుకల మీద ప్రవేశింపజేస్తే వాటికి న్యూమోనియా వ్యాధి వచ్చి అవి చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఆయన నిర్ధారించింది ఏంటిది అంటే ఇది ఎస్ టైప్ బ్యాక్టీరియా, ఇది ఆర్ టైప్ బ్యాక్టీరియా. దీన్ని ప్రయోగిస్తే వ్యాధి వచ్చింది, చనిపోయింది. దీన్ని ప్రయోగిస్తే వ్యాధి రాలేదు, చనిపోలేదు. తర్వాత దీన్ని వేడి చేస్తే వ్యాధి రాలేదు, చనిపోలేదు. దీన్ని వేడి చేసి ప్లస్ ఇది డైరెక్ట్, ఈ రెండింటిని ప్రయోగిస్తే వ్యాధి రావడం, వ్యాధి వచ్చి అవి చనిపోవడం జరిగింది. ఈ 4 రకాల ఉపయోగిస్తే. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ బ్యాక్టీరియా, ఇది ఆర్ బ్యాక్టీరియా. అంటే ఇది తొడుగులు ఉన్నవి, తొడుగు లేనివి. అంటే దీన్ని వేడి చేయడం వలన ఈ తొడుగు మాత్రమే పోతుంది, కానీ లోపల బ్యాక్టీరియల్ డిఎన్ఏ నకలు మాత్రం అలానే ఉండి ఈ 2 రకాల బ్యాక్టీరియాలను కలపడం వలన ఇది కోల్పోయినటువంటి భాగాన్ని ఈ బ్యాక్టీరియా నుంచి ఇది ఏర్పరుచుకొని పూర్తిగా బ్యాక్టీరియా ఫామ్ అయి అది ఎలుకలలో ప్రవేశించిన తర్వాత దాన్ని న్యూమోనియా వ్యాధి కలిగించిందని ఆయన అభిప్రాయం అంటారు. ఈ విధంగా జన్యు పరివర్తనం అనేది ఈ విధంగా జరుగుతుంది అని గ్రిఫిత్ 1928లో నిరూపించాడు. అంటే ఆ రెండింటిని ఉపయోగిస్తే ఆ వేడి చేసినటువంటి తొడుగు లేదు, కానీ ఆ ఎస్ టైప్ బ్యాక్టీరియా డిఎన్ఏ లోపల డిఎన్ఏ నకలు మాత్రము మిగులు ఉండి ఆ కోల్పోయినటువంటి భాగాన్ని, అంటే వాటి కవచాన్ని ఏర్పరుచుకొని అది మరల వ్యాధిని కలిగించిందని ఈ శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం. ఈ బ్యాక్టీరియాలో ఈ జన్యు పరివర్తనం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటిది అంటే జన్యు వహనం, అంటే ట్రాన్స్డక్షన్. జన్యు వహనం అంటే దీన్ని ట్రాన్స్డక్షన్ అంటే అంటారు. దీన్ని ఎవరు అంటే జిండర్ అండ్ లెడర్బర్గ్ 1952లో దీన్ని కనుగొన్నారు. జిండర్ లెడర్బర్గ్. జన్యు వాహనం, బ్యాక్టీరియాలో జన్యు వాహనాన్ని జిండర్ మరియు లెడర్బర్గ్ 1952లో కనుగొన్నారు.
ఇది ఎలాగంటే రెండు బ్యాక్టీరియా కణాల మధ్యలో ఫాజ్ల వలన, ఫాజ్ అంటే ఇక్కడ వైరస్ల ప్రమేయంతో జన్యు పదార్థం రవాణా చెందడాన్ని ఇక్కడ జన్యు వాహనం అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇదొక బ్యాక్టీరియా, ఇదొక బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ ఇదొక బ్యాక్టీరియా, ఇదొక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలోని డిఎన్ఏ అంటే జన్యు పదార్థం వైరస్ల ద్వారా, ఇక్కడ వైరస్ ఫాజ్, ఈ వైరస్ల ద్వారా వేరే బ్యాక్టీరియాలోకి రవాణా అవ్వడాన్ని, వేరే బ్యాక్టీరియాలో ప్రవేశించడాన్ని, అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏ వైరస్ల ద్వారా వేరే బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశించడాన్ని, రవాణా చెందడాన్ని ఏమంటారంటే ఇక్కడ జన్యు వాహనం అంటారు. ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా టైఫీమీరియం. సాల్మోనెల్లా టైఫీమీరియం సాల్మోనెల్లా టైఫీమీరియం అనే బ్యాక్టీరియాలో ఫాజ్ల వలన, అంటే ఒక బ్యాక్టీరియాలోని డిఎన్ఏ జన్యు పదార్థము ఫాజ్ల వలన, వైరస్ల వలన వేరే బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశించడం, దీన్నే జన్యు వాహనం అంటారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు వైరస్ల ప్రత్యుత్పత్తి ఆతిదేహి పైన మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఇది వైరస్ కణం. ఈ వైరస్ కణం ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఈ వైరల్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ డిఎన్ఏలోకి చేరి ఇది ప్రతికృతి చెందుతుంది. ఏది వైరస్ డిఎన్ఏ అనేది ప్రతికృతి చెందుతుంది. ఆ సమయంలో ఇది ప్రతికృతి చెందడం వలన ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అనేది ఉండదు. తర్వాత మొత్తం ఈ వైరల్ డిఎన్ఏ మాత్రమే ఫామ్ అవుతుంది. ఈ వైరల్ డిఎన్ఏ ప్రతికృతి చెందిన తర్వాత పూర్తి వైరస్లుగా అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ బ్యాక్టీరియల్ కణం అనేది ఉండదు. ఈ బ్యాక్టీరియల్ కణం అనేది నశించిపోతుంది. తర్వాత పూర్తిగా ఇక్కడ వైరస్ మాత్రమే బయటకు విడుదలవుతాయి. అట్లా దీని యొక్క రిప్లికేషన్ సమయంలో, వైరస్ యొక్క రిప్లికేషన్ సమయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ కొంత భాగం ఈ వైరస్లలో చేరి, ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ వైరస్లలో చేరి ఇది వైరస్ కణం రిప్లికేషన్. వైరస్ రిప్లికేషన్లో అనేక వైరస్లు బయటకు విడుదలవుతాయి. అలా ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ వైరస్ డిఎన్ఏతో పాటు బయటకు వస్తాయి. అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏ కొంత వైరల్ డిఎన్ఏతో కలుస్తాయి. ఇలా కలిసిన తర్వాత ఈ వైరస్ మళ్ళీ ఇంకొక ఆతిదేహిని చేరుతాయి. ఇంకొక ఆతిదేహిని చేరినప్పుడు ఈ వైరస్ ఈ బ్యాక్టీరియాని చేరుతాయి. ఈ బ్యాక్టీరియాని చేరడం వల్ల ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఈ వైరస్లో ఇలా ఉంటుంది. ఇలా ఉండి ఈ వైరస్ ద్వారా ఇందులోకి ప్రవేశించి ఇది ముందు రిప్లికేషన్ జరుగుతుంది.
బ్యాక్టీరియల్ డిఎన్ఏ ముందు రిప్లికేషన్ ప్రతికృతి చెందిన తర్వాత మాత్రమే ఈ ఫాస్ట్ రిప్లికేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఒక బ్యాక్టీరియాలో ఉండేటటువంటి డిఎన్ఏ జన్యు పదార్థము వైరస్ ద్వారా వేరే బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశించడాన్ని ఇక్కడ ఏమంటారు అంటే జన్యువాహనం అంటారు. జన్యువాహనం అంటారు. అయితే ఇక్కడ ఈ జన్యువాహనంలో ఫాజ్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ వైరస్లలో కొంత జన్యు పదార్థం చేరిన తర్వాత వేరే ఫాజ్లు వేరే బ్యాక్టీరియాని చేరిన తర్వాత ఈ ఫాజ్లోని బ్యాక్టీరియల్ డిఎన్ఏ వేరే బ్యాక్టీరియా కణంలోనికి చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఫాజ్ల ద్వారా ఒక బ్యాక్టీరియా కణంలోని జన్యు పదార్థం వేరే బ్యాక్టీరియాలోనికి రవాణా చెందడాన్ని ఏమంటారంటే ఇక్కడ జన్యువాహనం అంటారు. ఈ విధంగా బ్యాక్టీరియాలలో సంయుగ్మ అంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో జరగవలసినటువంటి జన్యు పదార్థ మార్పిడి ఈ రకంగా 3 విధాలుగా జరుగుతుంది. ఒకటి సంయుగ్మం, తర్వాత జన్యు పరివర్తనం, మూడవది జన్యువాహనం. జన్యు సంయుగ్మం, జన్యు పరివర్తనం, జన్యువాహనం ఈ 3 విధాలుగా జన్యు పదార్థ మార్పిడి అనేది జరుగుతుంది. ఇది బ్యాక్టీరియాలో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి.